మైబిఎం సహాయంతో ఈ ఇన్వాయిస్ మరియు ఈవే బిల్ని రూపొందించడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ఈ ఇన్వాయిసెస్ లేదా ఈవే బిల్ నమోదు చేయుటకు మీరు ప్రభుత్వ ఈవే బిల్ పోర్టల్లో జీఎస్పీ చేసుకోగలరు. క్రింది చూపించిన URL ను ఉపయోగించి మీ యూజర్ పేరు మరియు పాస్వర్డ్తో పోర్టల్లో లాగిన్ అవ్వండి. మీరు నమోదు చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన OTPని ఎంటర్ చేయండి. నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేసి ఫర్ జీఎస్పీ ఎంచుకోండి. మరొకసారి మీరు నమోదు చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన OTPని ఎంటర్ చేయండి. ఆడ్ న్యూ ఆప్షన్ను ఎంచుకున్న తర్వాత జీఎస్పీ యొక్క ఆర్డి ద్వారా ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ను ఎంచుకోండి. యూజర్ పేరుకు 3 అక్షరాలను జోడించి యూజర్ పేరును సృష్టించండి. తరువాత అంతిమ ఫీల్డ్లో నిర్ధారించండి. మీరు మీ పాస్వర్డ్ను సృష్టించిన తరువాత ఫీల్డ్లో నిర్ధారించండి. తరువాత ఆడ్ నొక్కండి. ఇప్పుడు మైబిఎం యాప్లో యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను రూపొందించడం మరియు ఈ ఇన్వాయిస్ ఈవే బిల్లను సృష్టించు ప్రక్రియను చూడగలరు. మీ మొబైల్లో మైబిఎం ఓపెన్ చేసి ఈ ఇన్వాయిస్ మరియు ఈవే బిల్ పై నొక్కండి. ఇప్పుడు క్రింది ఉన్న కాన్ఫిగర్ బటన్ పై నొక్కండి. మీరు ఈ ఇన్వాయిస్ మరియు ఈవే బిల్లను ఎలా సృష్టించాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఈ ఇన్వాయిస్ మరియు ఈవే బిల్ని కలిపి సృష్టించడానికి 1వ ఎంపికను ఎంచుకోండి. ఈవే బిల్ను మాత్రమే సృష్టించడానికి 2వ ఎంపికను ఎంచుకోండి మరియు జీఎస్టీ పోర్టల్లో నమోదు చేసిన వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ను జోడించండి. మీరు ఆధారాలను సమర్పించిన తర్వాత మీ యొక్క స్థితిని అందుకుంటారు. ఇప్పుడు మీరు అన్ని దశలను పూర్తి చేశారు. మీరు కొన్ని సెకన్లలో ఈ ఇన్వాయిస్ మరియు ఈవే బిల్లను రూపొందించడానికి కొనసాగవచ్చు. మీకు ఇప్పటికీ మైబిఎం యాప్ లేకపోతే QR కోడ్ని స్కాన్ చేసి మరియు ఆ మైబిఎం మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయండి.